విద్యార్థుల సమస్యల గురించి మనతో మాట్లాడడానికి ఒక మహిళ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య? అంటే సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ వాళ్ళు ఏం నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకు అది ఇది అని చెప్పి అన్నీ చేస్తున్నారు కదా, కానీ ఎడ్యుకేషన్ పరంగా నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. ఇయర్లీ నోటిఫికేషన్స్ ఇస్తే గవర్నమెంట్ జాబ్ వస్తే మాది మేము చేసుకుంటాం కదా, మహిళలకు ఇది అది అని చెప్పి అన్ని ఇవ్వడము అవి కరెక్ట్ కాదు కదా సార్. మాకు నోటిఫికేషన్స్ ఇస్తే మేము జాబ్ చేసుకొని మేము ఆరామ్స్ ఉంటాం కదా. సో మాకు ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకోసం వచ్చింది పరిస్థితి? నోటిఫికేషన్స్ రాకనే కదా సార్ వాళ్ళు అవన్నీ చేసే ధర్నాలు. సో సూసైడ్స్ అని అవన్నీ లైఫ్స్ అని స్పాయిల్స్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో దానివల్ల చాలా యూత్ అంతా సఫర్ అవుతున్నారు కదా. సో అందుకని మాకు గవర్నమెంట్ పరంగా నోటిఫికేషన్స్ ఇచ్చి మాకు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే. గత ప్రభుత్వం చూసుకున్నట్టే విద్యార్థులను అంటే పట్టించుకోకుండా చేస్తేనే విద్యార్థులంతా కలిసి ప్రభుత్వాన్ని దించేసారు. సో మరి ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో పోతుంది, మరి దీనికి ఏం చెప్తారు? అదే సార్, లాస్ట్ గవర్నమెంట్ కూడా అదే చేసింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. సో మేము అందరం స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసేది దేనికంటే మాకు ఎడ్యుకేషన్ పరంగా శ్రద్ధ తీసుకొని యూత్ గురించి ఆలోచించాలి, ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటే విద్యార్థులను నమ్మించి మోసం చేసిందని చెప్తా ఉన్నారు విద్యార్థులు. మరి అవును సార్, నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి మేము అట్లనే అనుకుంటున్నాం, వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తున్నారు. సో యాజ్ ఎ స్టూడెంట్ మేము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ సఫరింగ్స్ మాకు తెలుసు. మరి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు విద్యార్థులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నోటిఫికేషన్స్ ఎక్కడ ఇచ్చారు సార్? వాళ్ళనే అడగండి, వాళ్ళు చెప్తారు నోటిఫికేషన్స్ ఎక్కడ వచ్చినాయి, ఏమి ఇచ్చారు, మేము ఏం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసాము, రిజల్ట్స్ ఏమొచ్చినాయి, ఏమేం జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళు చెప్పాలి కదా. సో మహిళల కోసం ప్రత్యేక పథకాలు పెడుతున్నాము, మహిళలకు అంటే వాళ్ళకు సాధికారత పెంచడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, దానికి ఏం చెప్తారు? లేదు సార్, సాధికారత ఇక్కడ పెంచలేదు, ఇప్పటి వరకు మాకు ఏ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఏ ఎగ్జామ్స్ మేము అటెంప్ట్ చేయలేదు, ప్రిపరేషన్లోనే మేము సఫర్ అవుతున్నాం ఇంకా. సో ప్రిపరేషన్ పరంగా మేము అవుతున్నాం కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి కంపల్సరీ. మహిళల కోసం పెడుతున్నటువంటి పథకాల గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్ కానీ 500కే గ్యాస్ కానీ ఇప్పుడు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అంటున్నాడు, దాని గురించి ఏం చెప్తారు? మరి అవన్నీ ఇచ్చినా కూడా మాకంటూ పర్సనల్ స్ట్రేట్ లేనప్పుడు అవన్నీ ఇచ్చి కూడా వ్యర్థం కదా సార్. ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ నేను అమ్మాయిని ఉన్నాను, వాళ్ళు అంటున్నారు ఇది మీకు ఇచ్చినాను మహిళా పథకం 2,500 ఇచ్చాను అంటున్నారు, కానీ 2,500 మాకు భవిష్యత్ ఇస్తుందా? ఇవ్వదు. సో మాకు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి డెఫినెట్లీ. 2,500 ఇస్తున్నాడా నెలకు? మీకు ఇంకా రావట్లేదు కదా సార్, చెప్పారు కానీ ఇవ్వట్లేదు కదా, ఏది లేదు. ఈ గవర్నమెంట్ కూడా మాకు ఏం చేయలేదు ఇప్పటివరకు, అదే మేము కోరుకుంటున్నాం. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు అన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటివరకు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ఆలోచించి నోటిఫికేషన్స్ ఇచ్చి యూత్ గురించి ఆలోచించాలి కంపల్సరీ. గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్ ఇచ్చారు సార్, ఫ్రీ బస్ అంటే అంటున్నారు, యాజ్ ఏ నేను అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను, ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీగా వెళ్తున్నా, బట్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది మాకు అంటూ పర్సనల్ స్ట్రేట్ ఎక్కడుంది, మేము ఏం చేస్తున్నాము? వెళ్తున్నారు ఫ్రీ బస్లో కూడా అంత ఈజీగా లేదు కదా, అంత ఎట్లుంది, ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, మొత్తం రష్ ఉంటుంది, మేము అంత ఫ్రీగా వెళ్ళట్లేదు ఎక్కడ వెళ్ళినా. ఇప్పుడు నార్మల్గా అబ్బాయిలు ఉన్నారు అనుకోండి, నేను రోడ్డు ఎక్కినాను ఫ్రీ బస్ అన్నారు, ఆధార్ కార్డ్ అనే కామెంట్స్ వస్తున్నాయి, అంటే మేము ఫేస్ చేసేది అవి చెప్పేది నేను, అది అట్లుంది. అంటున్న మాట ఏంటంటే ఆడోళ్ళని కొట్టుకోరని చెప్పేసి ఫ్రీ బస్ పెట్టిరని చెప్పేసి అంటా ఉన్నారు. అది పెట్టడం వల్లనే గర్ల్స్ కొట్టుకుంటున్నారు కదా సార్. ఆంటీ వాళ్ళని మీరు న్యూస్ చూస్తున్నారు కదా, అదే అంటున్నారు. అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, అవన్నీ మాకొద్దు. సో యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు మాత్రం ఎడ్యుకేషన్ పరంగా కాన్సన్ట్రేట్ చేసి అన్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ప్రధానంగా ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటున్నాను, మీ ద్వారా ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలి అనుకుంటే సార్, ఇవి ఇస్తున్నాము అవి ఇస్తున్నాము, మేము గెలిస్తే ఇది చేస్తాము, గెలిచాక ఇది చేస్తామని చెప్తున్నారు, కానీ అవన్నీ వద్దు. ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది కదా, షెడ్యూల్ ఉంటుంది కదా గవర్నమెంట్ జాబ్స్ అవి ఇవని, అవి ఏమున్నా వాళ్ళు అన్ని చూసుకొని మంత్లీ ఆ 6 months ఒకసారి ఇస్తారు కదా నోటిఫికేషన్స్, అవి కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషనల్ మినిస్టర్ కానీ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరున్నా అన్ని చూసుకొని నోటిఫికేషన్స్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ అటకెక్కించారని చెప్పేసి మాట్లాడుతారు. అంతే సార్, ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇప్పటివరకు రాలేదు కాబట్టి అదే చెప్తారు, అదే కరెక్ట్. నమస్తేనా? నమస్తే. చెప్పండి, రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? అంటే వాస్తవం చెప్పాలంటే జాబ్ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. లాస్ట్ 3 years నుంచి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. సో రీసెంట్లీ ఐ రిటర్న్ Group 1 and Group 2 ఆల్సో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను కానీ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. సో అప్కమింగ్ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరిగింది. సో అంటే ఆల్రెడీ ఐ వాజ్ వర్క్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఐ రిజైన్ మై జాబ్ అండ్ కేమ్ బ్యాక్ టు కాకతీయ యూనివర్సిటీ అండ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటాను కానీ కాలం గడుస్తుంది కానీ నోటిఫికేషన్ అనేది రావడం లేదు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏమని చెప్పిందనంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అది మాటకే పరిమితం కావడం జరిగింది. పోయిన సంవత్సరం ఇచ్చిన క్యాలెండర్ పరంగా నోటిఫికేషన్ అనేది ఇచ్చిందా మీకు?
ఇవ్వలేదు. అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్నే ఫిల్ చేయడం జరిగింది. అందులో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే డిఎస్సికి ఏం చెప్పిందంటే ఎస్సీ రిజర్వేషన్ అమలు పరచాలని అట్లా కాలం గడపడం జరిగింది. జియో 46 గురించి కూడా అట్లా కాలం గడపడం జరిగింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రావడం జరిగింది. స్థానిక ఎన్నికలు గతించిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా నోటిఫికేషన్ రావడం వస్తుందా రాదా అని కూడా తెలియదు మాకు. అది అంటే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తా అనే నమ్మకం ఉందా మీకు? అయితే నమ్మకం అయితే ప్రస్తుతానికి అయితే మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది మన కాంగ్రెస్ పాలన వచ్చి. సో ఇప్పటివరకు కూడా చిన్న నోటిఫికేషన్ కూడా లేదు. అది జీపీఓ నోటిఫికేషన్ చెప్పింది, కానీ జీపీఓ నోటిఫికేషన్ ఆల్రెడీ వీఆర్ఓ వాళ్ళకి 3000 పోస్ట్ వాళ్ళకి ఫిల్అప్ చేసుకున్నది. సో జీపీఓ పోస్ట్లో టోటల్ 9000 ఖాళీగా వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ వైడ్. ఆ స్టేట్ వైడ్లో 9000లో 3000 వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఫిల్ చేసుకున్న మిగతా 6000 ఉంటాయి. ఆ 6000లో కూడా మిగతా జీపీఓ వాళ్ళు వీఆర్ వాళ్ళని తీసుకుంటారని టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు. ఇప్పటివరకు అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు కదా, దాని గురించి మేము బాధపడడం జరుగుతుంది. అంటే మా ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారన్న? మరి అంటే అది పాలకుల చేతిలో ఉండడం జరిగింది కదా, వాళ్ళకు చిత్తశుద్ధి లేనప్పుడు మనం ఏం చేయలేము. బట్ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా స్టూడెంట్ యొక్క జీవితాలతో ఆడుకోవడం తప్ప స్టూడెంట్కి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏది లేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధులు అనేటి దాని గురించి. సో మరి నియామకాలు అనేది ఎందుకు చేయలేకపోతాం ఇక్కడ ప్రభుత్వాలు? నియామకాలు అంటే వాస్తవానికి మేము పాలకులను ప్రశ్నిస్తే ఏమన్నారంటే ఫినాన్షియల్ అంటే స్టేట్కి సరిపడే ఫినాన్షియల్ ఇక్కడ లేదు అని అంటున్నారు. సో ఫినాన్షియల్ గురించి ఒకటి మాట్లాడాలంటే నిన్ను ఎవరు 6 గ్యారంటీస్ ఇవ్వమని చెప్పారు. అంటే వాస్తవానికి గ్యారంటీలు ఇచ్చి మాట ఇచ్చి ప్రజలను సోమరితనంగా చేసినావు తప్ప ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన ఫస్ట్ నీ లోపల లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్కి ఆల్టర్నేట్ పార్టీ అవుతుందనే తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులను ఎవరు ఓటేయలేదు, అంతే తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మా సమయం అయిపోతుంది, మా వయసు పరిమితి దాటిపోతుంది అని చెప్పేసి మాకు నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారన్నా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నా ఏజ్ 32 బ్రో. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేసి జాబ్ రిజైన్ చేసి ఎన్ని రోజులు ప్రైవేట్ సెక్టర్లో ఉంటాము, గవర్నమెంట్ ఉంటే సెటిల్ అయిపోతాం ఉద్దేశంతో జాబ్ రిజైన్ చేసడం జరిగింది బ్రో. అయితే వాస్తవానికి ఇక్కడ కూర్చొని చదవడానికి 3.5 years అవుతుంది ఆల్మోస్ట్. మేము చదవడం కూడా అందరిలాగా చదవం. మేము మార్నింగ్ 4-5కి లేస్తే మళ్ళీ నైట్ 12-1 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఓన్లీ తినడానికే వెళ్తాము. మా కుటుంబ పరిస్థితులు ఇప్పుడు ఏజ్ మీద పడుతుంటే యాజ్ ఏ మ్యాన్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అంటే ఇక్కడ ఇంకెన్ని రోజులు చదువుతావు, ఇంకా ఏదైనా ప్రైవేట్ సెక్టర్లోనే సెటిల్ కావచ్చు కదా అని అనే ప్రశ్నలు చాలా అంటే బాధగా. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడినా ఇప్పటికి కూడా జాబ్ రాలేదు అని అంటే అది చాలా బాధాకరం కదా బ్రో. అంటే 3.5 years నుంచి చదువుతున్నా అని చెప్తున్నారు. మీ ఖర్చులు ఎట్లా మరి ఎట్లా చదువుతున్నాయి? అంటే ఖర్చులు అంటే నేను ఎప్పుడైతే నేను జాబ్ రిజైన్ చేసి వచ్చినా నా అకౌంట్లో 3 lakhs ఉండే బ్రో. ఈ 3.5 yearsలో అవే అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే నేను జాబ్ చేసి నేను సంపాదించుకునేది ఖర్చు. ఇక్కడ జాబ్ చేయకుండా వచ్చి చాలా మంది స్ట్రగుల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 5 rupees భోజనం వెళ్తారు చాలా మంది స్టూడెంట్స్. ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ అవ్వాలంటే చాలా కష్టం. టాలెంటెడ్ పీపుల్సే ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ మార్నింగ్ నుంచి చదువుకొని జావ తాగి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 5కి అక్కడ 5 rupees భోజనం తిని మళ్ళీ నైట్ మెస్కి వెళ్తారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే నాయకులు అధికార దాహం కోసం అమలు చేయలేని హామీలన్నీ ఇస్తూ అంటే విద్యార్థులను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? విద్యార్థులను మోసం చేస్తారనే ఖచ్చితంగా తెలుస్తున్నాయి బ్రో. ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వం కూడా ఎవరు కూడా విద్యార్థుల పక్షాన మేము న్యాయం చేస్తామనే ఆలోచన ఎవరికి లేదు. మేము ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట తీరు వ్యవహరిస్తున్నారు తప్ప విద్యార్థుల పక్షాన మేము వాళ్ళకి న్యాయం చేస్తామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి కూడా లేదు బ్రదర్ ఇప్పటివరకు. సో ఓవరాల్గా ఇప్పుడు మీ విద్యార్థుల తరఫు నుండి ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఒకటే విన్నమించుకునేది ఏంటంటే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో కూడా జెన్యున్గా జాబ్స్ ఫిల్ చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వం Group 1, Group 2లో ఏ విధంగానైతే జాబ్స్ అమ్ముకోవడం జరిగిందో అలా కాకుండా జాబ్స్ని ఫిల్ చేసేటప్పుడు కొంచెం జెన్యునిటీగా ఫిల్ చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామండి. అన్న చెప్పండి అన్న, ఏందన్న నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది? విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు దీని గురించి? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి. అనేక పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ ఒక సైడ్కు తీసుకొచ్చి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టినటువంటి కేసీఆర్నే గద్దె దింపినటువంటి వ్యవస్థ మన నిరుద్యోగులకు ఉన్నటువంటి సత్తా. అలాంటి సత్తతోటి ఇవాళ మన రేవంత్ రెడ్డి ఏదో ఆషామాషిగా అనుకుంటున్నాడు, కానీ స్థానిక ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయి. 0 balance తోటి మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిండో, ఎక్కడనైతే సింగిల్ విండో చైర్మన్ నుంచి వెళ్ళి వచ్చిండో ఆ సింగిల్ విండో చైర్మన్ కాడికి పోయేటువంటి పరిస్థితి మళ్ళీ రేవంత్ రెడ్డికి వస్తుందని మేము కాకతీయ యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్
ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ భూస్థాపితం లేకుండా అయ్యే పరిస్థితికి ఏర్పడింది. అలాంటి తెలంగాణ గడ్డ మీద అంత తెలివితక్కువ ఎవరు లేరు. ఇలా ఉన్నటువంటి మంత్రిమండలిలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మేము వరంగల్లో నిర్బంధిస్తాం. వాళ్ళని ఏ విధంగా ముట్టడి చేయాలో ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఒక నోటిఫికేషన్ లేదు. చాలామంది రేయి బగులు కష్టపడి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ అనేక ప్రైవేట్ సెంటర్లలో కష్టపడి తెచ్చిన పైసలతోటి చదువుకుంటూ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని అతి తొందరగా మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు. లేని ఎడల అనేకమైనటువంటి తీవ్ర రస్తారోకలు కానీ, నిరసనలు కానీ, ఉద్యమాలు చేయడానికి తెలంగాణ యువత ఎప్పటికి కూడా వెన్నుదట్టి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికి 60,000 ఉద్యోగాలు కల్పించడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మాయమాటలు చెప్పి సరే ఏదో ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది. 60,000 ఇచ్చినాం, 120,000 ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం అంటే అంత తెలియదక్కువ ఎవరు లేడు. రోజు పేపర్ వస్తుంది. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాధారణ రైతుకు కూడా ఈ రాష్ట్రం ఎటువైపు పోతుంది, ఏమవుతుంది అనేది తెలుస్తుంది. అలాంటిది నువ్వు 60,000 ఉద్యోగాలు ఇస్తామంటే ఒక డిబేట్ పెట్టు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి, కాకతీయ యూనివర్సిటీ తోటి ఒక డిబేట్ పెట్టి వాళ్ళతో చర్చించు. నువ్వు ఎక్కడెక్కడ ఇచ్చినావు, ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినావు, ప్రతి ఒక్కటి మనం చర్చించుకుందాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినంటున్నారు కదా, అది ఏ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఎవరు నింపిన్లు, దేనిపైన మనం చర్చిస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఏమైంది, ఎడిపోయిందంటారు? ఇప్పుడు వాళ్ళు ఒకటి ఏంటంటే మాయమాటలు చెప్పి సార్ మన గద్దెనెక్కిళ్ళు. సరే ఎక్కితే ఎక్కిళ్ళు, ఓకే, దాన్ని కూడా మనం స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మనకు సల్పాలాలు తీసుకొస్తాం అనుకున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటికి 2 సంవత్సరాల గురించి వేచి చూసిన తరుణం కూడా మించిపోతుంది. ఇంకా వేచి చూడవలసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మాయమాటలు చెప్పిండ్రు. ఇప్పుడు మాయమాటలు చెప్పినోడిని బట్టలు ఇప్పి బజార్లో కూర్చోబెట్టడానికి తెలంగాణ యువత సిద్ధంగా ఉన్నది. దగ్గరలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ప్రభుత్వానికి ఏ విధంగా సమాధానం చెప్పబోతా ఉన్నారు మీ విద్యార్థులంతా? స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎన్నికల్లో ఖచ్చితమైన తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ యువత సిద్ధంగా ఉన్నది. ఎమ్మెల్యేలను, ఎంపీలను 2 సార్లు గెలిచినటువంటి వాళ్ళని ఓడిచ్చిన ఘనత తెలంగాణ నిరుద్యోగులు. అలాంటిది ఒక్కసారి వచ్చి 6 నెలలు 2 సంవత్సరాలు కూడా అయితే లేదు. వీళ్ళని ఓడించడం పెద్ద సమస్య కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరమే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా, మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ఆధారంగా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతుందంటారు? ఇప్పుడు వాళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి కారణం ఏంటంటే విద్యార్థులని మబ్బబెట్టడం కోసం ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక ముసుకిది. ఈ ముసుగులో ఏం చేస్తున్నారంటే వాళ్ళని జస్ట్ ఇట్లా మబ్బ పెట్టుకుంటూ పోతుంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. వాళ్ళ యొక్క పదవి కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ ఇక 1 ఇయర్ ఉన్న 6 మంత్స్ ఉన్నది అనగా ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. విడుదల చేసి అప్పుడు ఉంటుంటాం, పోతాం, మాకు సంబంధం లేదు కానీ రీతిలో ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి వ్యవస్థను తీసుకొస్తారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే దానికోసం. సో మరి ఇప్పుడు మీ విద్యార్థుల తరపున ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? విద్యార్థుల తరపున మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటే బ్రదర్, మాకు కావాల్సిందే ఉద్యోగాలు. మాకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ ఖచ్చితంగా మాకు వెంటనే రిలీజ్ చేయండి. ఇప్పుడు లైబ్రేరియన్ సైన్స్ చేసిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు, టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి మన టెట్, డిఎస్సి, బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయండి. విడుదల చేస్తే మీ పని మీరు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం.